నమస్తే అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, గన్నవరం మండల కేంద్రం అయినటువంటి గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల. ఇప్పుడు ఆడపిల్లలు కూడా కోఆర్డినేషన్తో మరి టీచర్ గారితో ఆ రోజు ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసిన సందర్భంలో ఎలా విద్యాబోధన నేర్చుకున్నారు, ఆ విద్యాబోధనతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె ప్రోత్సహించడం జరిగింది. మరి పిల్లలతో ఏ విధంగా మమేకమయ్యారు, విద్యాబోధనలో ఏ విధంగా ఫలితాలు సాధించారు, అలాగే ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, వారు కల్చరల్ యాక్టివిటీస్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఉపాధ్యాయురాలుగా ఆమె సరళ టీచర్ గారు ప్రోత్సహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారి యొక్క మాటల్ని ఈ సందర్భంగా విద్యార్థులతో మరి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ చిన్న మాట కోసం వచ్చాము. నీ పేరేంటమ్మా? హరణిగా. నువ్వు ఏ క్లాస్లో ఉన్నామా ఇప్పుడు? 7th క్లాస్. అప్పుడు మా టీచర్ గారు ఇక్కడ పనిచేసినప్పుడు నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు? అప్పుడు ఏం చదువుతున్నావు? మేడం గారు ఎలా బోధన చేశారు? అప్పుడు మేడం గారు పాఠాలతో పాటు మన జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా నీతి వాక్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేర్పారని తెలిసింది. నిజమేనమ్మా? ఏ విధంగా నేర్పారు? అసలు ఆ మేడం గారితో మీకున్న సన్నిహిత సంబంధం ఏంటని చెప్పండి. చెప్పు రమ్య. మేడం ఇంగ్లీష్ టీచర్ అయినా సరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేశారు సార్. అలాగే ఇంగ్లీష్ క్లాస్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. చాలా వరకు ఏ క్లాస్కి అయితే మేడం వెళ్తారో ఆ క్లాస్ అన్నింటిలో చాలా వరకు చాలా మందికి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి సార్. మేడం ఒక పాఠమే చెప్పేవారా? మరి మనిషి జీవితంలో విద్యార్థులు ఏ విధంగా రాణిస్తే తమ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారని నీతి వాక్యాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివి కూడా ఏమైనా నేర్పారా మీకు ఎప్పుడన్నా? అలాంటివి చాలా నేర్పారు సార్. మేడం ఇంగ్లీష్ టీచర్ అనడం కన్నా అన్నింటిలో టీచర్ అని చెప్పి చెప్పడమే మంచిది సార్. అంతే. అలాగే మీ టీచర్ గారు పాపం ఇక్కడ లేనిటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, మరి వారికి కూడా సహాయం చేశారని మా దృష్టికి వచ్చింది. అది కరెక్టేనమ్మా? చెప్పండి. నీ పేరేంటమ్మా? రమ్యశ్రీ సార్. రమేశ్రీ. నీ పేరమ్మా? ఐశ్వర్య. నీ పేరమ్మా? నీ పేరు? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? రామకృష్ణ. నీకు పేరు బాబు? మణిగారు సార్. చెప్పినా నువ్వు ఎలా చదివా మేడం గారు ఉన్న టైంలో? బాగా చదివాను సార్. బాగా చదువు క్లాసులు బాగా చెప్పారు సార్. క్లాసులు బాగా చెప్పారు సార్. బాగా చెప్పారు సార్. బాగా వెళ్ళాను సార్. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను సార్. సల్లా మేడం గారు ఈ పాఠశాలలో ఆమె పనిచేసినప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. మేడం గారు ఏంటి సార్ ఇంగ్లీష్లో ఆ రోజు మేడం గారు ఉన్న టైంలో ఆమె చెప్పినటువంటి విద్యాబోధనకి 100% ఫలితాలు సాధించారని బయటకు వచ్చింది. అది కరెక్టేనా? నిజం సార్. నిజమే. మరి మేడం గారు ఓన్లీ విద్యతో పాటు మీ జీవితంలో రాణించడానికి ఏమన్నా మంచి మాటలు కానీ మంచి సహాయం చేశారు. మాకు చిల్డ్రన్స్ డే రోజు కూడా మాకు బాగా అప్రిషియేట్ చేశారు బాగా. ఇక ఆర్థికంగా కొంచెం లేని వాళ్ళకి కూడా సాయం చేశారని తెలిసింది. సహాయం చేశారు సార్. బుక్స్ ఇప్పించారు చాలా మందికి. ఇంకా షూ లేని వాళ్ళకి షూ ఇప్పించారు. షూ పోగొట్టుకున్న వాళ్ళకి షూ ఇప్పించారు చాలా మందికి. బట్టలు కూడా ఇప్పించారు చాలా సార్లు. అలాగే ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి మొత్తం మేడం నేర్పించారు. మేడం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మిస్ అవుతామని చెప్పి కొంచెం అప్సెట్ అయ్యాము. అయితే మేడం ఆర్గనైజర్స్లో కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడము, మళ్ళీ క్లాత్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మేడం బర్త్డే రోజు కూడా మేము సెలబ్రేట్ చేసాం. అదే ఇంకా లాస్ట్ బర్త్డే మాకు మేడంతో. మళ్ళీ ఇంకా ఫెస్టివల్స్ కూడా మేడంతో సెలబ్రేట్ చేస్తున్నాం. అవన్నీ మిస్ అవుతున్నాం. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Myself Praharsha. I'm studying 9th class A section now. సరళ మేడం అంటే మాకు చాలా ఇష్టం. అసలు మేడం వెళ్ళిపోయిన రోజు అయితే మేము ఏడ్చాం కూడా. అంటే మేడం చెప్పే క్లాసెస్ అన్నీ మిస్ అవుతామని చెప్పి, మేడం చెప్పే మోటివేషన్ అవన్నీ మిస్ అవుతామని చెప్పి చాలామంది ఏడ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చిన వాళ్ళే. అయితే మేడం ఒకసారి మాతో ఫ్యాషన్ షో అని చెప్పి ర్యాంప్ వాక్ కూడా చేయించారు. నాకు తెలిసి అయితే ఏ స్కూల్లో చేయించదు. అంటే డ్యాన్స్ టీచర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు డ్యాన్స్ నేర్పించడానికి ఒకళ్ళు. కానీ ఇక్కడ మాత్రం మాకు అన్ని టీచర్స్ మేడమే. అయితే మేడం ఇంగ్లీష్ టీచర్ అయినా సరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో అన్నీ చేయించేవాళ్ళు. అలాగే మాకు డ్యాన్స్ నేర్పించారు, 10th క్లాసికల్ డ్యాన్స్ నేర్పించారు. మాకు రమ్యశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నాకైతే క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. బట్ మేడం
ఒకరోజు నన్ను పిలిచి క్లాసికల్ డ్యాన్స్ నేను నేర్చుకుంటావా అని చెప్పేసి మేడం అడిగారు. కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. మేడం అలా అడిగేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏ టీచర్ కూడా నన్ను అట్లా ఎప్పుడు అడగలేదు. మేడము స్టడీతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేయించేవాళ్ళు. మేడం అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళి మరి బాగా ప్రాక్టీస్ చేయించి ఒకరోజు మా స్కూల్లో ప్రోగ్రామ్స్ చేయించారు. ఒకసారి అయితే నా డ్యాన్స్ బాగా నచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు 1000 రూపీస్ ఇచ్చారు. అయితే తర్వాత గర్ల్స్ హై స్కూల్లో కూడా నేను ఆ ప్రోగ్రామ్ చేశాను. అక్కడ కూడా నాకు గిఫ్ట్ వచ్చింది. మ్యామ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. నా క్లాసికల్ ఇంకా నన్ను బాగా నేర్పినందుకు మీకు థ్యాంక్ యూ. అప్పటి నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. క్లాసికల్ నాకు వచ్చింది అంటే మాత్రం మీ వల్ల మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మై సెల్ఫ్ ఐశ్వర్య. ఐఎమ్ స్టడీయింగ్ 9th class నౌ. మా సరళ మ్యామ్ చాలా మంచోళ్ళు. నేను ఫిఫ్త్లో ఉన్నప్పుడు మేడం మాకు అప్పటి నుంచి బాండింగ్ ఉంది. 5th నుంచి 8th 7th వరకు ఉన్నారు. ఆ 2 years కూడా మమ్మల్ని చాలా బాగా కేర్ తీసుకున్నారు. అలాగే మేము గర్ల్స్ కదా, ఎంత స్ట్రెంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మీరు వీక్గా ఉండకూడదు, మీరు వీక్గా ఉంటే ఈ సమాజంలో ఉండలేరు అని చాలా అంటే చాలా చెప్పేవాళ్ళు. మేము అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అవి మైండ్లో ఉండడం వల్ల మేము ఇలా స్ట్రాంగ్గా ఉన్నాము. అలాగే మా మేడము చిల్డ్రన్స్ డేకి నాన్ వెజ్ మెనూతో మాకు స్పెషల్గా ఫుడ్ రెడీ చేయించారనమాట. నేను ఎక్కడ అలా చూడలేదు. ఫస్ట్ టైం అనమాట స్కూల్లో నాన్ వెజ్ తినడం. అప్పుడే, ఇంకా ఇప్పటి వరకు లేదు. అలా చేయించేవాళ్ళు. అలాగే క్రిస్మస్కి అలాగే ఏ ఫెస్టివల్ వచ్చినా మాతో కేక్ కట్ చేపించడం కానీ, అంటే చాక్లెట్స్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేసేవాళ్ళు. అలాగే స్కూల్లో కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అవన్నిటిలో కూడా మమ్మల్ని ముందుకి నడిపించేవాళ్ళు అనమాట. చెయ్యండి, ఏం కాదు, ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారు అని చెప్పి చాలా మోటివేట్ చేసి మమ్మల్ని ఇప్పుడు మా 9th 8th లేరనమాట. 2 years అయింది మేడం వెళ్ళిపోయి. నేనైతే చాలా అప్సెట్ అయ్యాం మేమందరం. కానీ ఇప్పటికీ ఆ మేడం చెప్పిన మాటలన్నీ ఇంకా గుర్తున్నాయి మాకు. అలా నా పేరు కొప్పాల గుణశేఖర్. నేను 10th చదివినప్పుడు మా క్లాస్ టీచర్ సరళ మేడం ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. చాలా బాగా చెప్పేవాళ్ళు, అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు. నాతో పాటు చదివిన ప్రతి ఒక్కరూ 100% పాస్ అయిపోయారు, ఎవరూ ఫెయిల్ అవ్వలేదు. అలాగే మా సీనియర్స్ ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళందరూ స్పెషల్ క్లాసులు తీసుకొని మరీ ట్యూషన్ చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా పాస్ అయిపోయారు. మా అబ్బాయి టీచర్ గారు చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వృద్ధాశ్రమంలో ఎప్పటి నుంచో నెలకే తీసుకెళ్ళి భోజనం పెడతా ఉండేవాళ్ళు 100 మందికి. ఆమెతో పాటుగా నేను కూడా తోడయి చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ చేస్తూనే ఉంది సరళ మేడం, మంచి ఆవిడ. హాయ్, దిస్ ఈజ్ అంజలి. మా మేడం పేరు సరళ మేడం. నేను 1st class నుంచి 5th class వరకు కూడా మా మేడం దగ్గరే చదువుకున్నాను. గేమ్స్లో, చదువులో, ప్రతి దాంట్లో కూడా నేను ఉంటా మీ వెనక అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి గేమ్స్కి ప్రతి దానికి మా పక్క నుండి తీసుకువెళ్ళారు. అలాగే నన్ను ఎంకరేజ్ చేయబట్టి ఇప్పుడు నేను త్రోబాల్ నేషనల్స్ ఆడాను. అలాగే అథ్లెటిక్స్ స్టేట్ వరకు ఆడాను. త్రోబాల్కి నేషనల్కి వెళ్ళి అక్కడ ప్రైజ్ తీసుకొచ్చి ఇందిరాగాంధీ స్టేడియంలో ఇచ్చాము. మా మేడం చదువులో, గేమ్స్లో, ప్రతి దాంట్లో ఆడపిల్లలు అన్నింటిలో ముందుండాలి అనేసి, అందరితో పాటు మీరు ఉండాలి అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి తీసుకువెళ్ళి ఆడించి దగ్గరుండి మాకు ప్రతి దాంట్లో చూసుకునేవాళ్ళు. మా మేడం ఎంతలా అంటే మేడం ఇంకా సొంత పిల్లల మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా మాకు కొంచెం డౌట్ ఉంది మేడం ఈ సబ్జెక్ట్లో అంటే, రారా నేను చెప్తాను పిలిచి దగ్గర కూర్చోబెట్టి చెప్పి, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మేడమే దగ్గరుండి కేర్ చేసి మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు. నా పేరు గొర్రెముచ్చి దుర్గా అండి. ఈ స్కూల్లో నేను పిల్లలందరి తల్లిదండ్రులకి చైర్మన్గా ఉన్నానండి. అయితే మా పిల్ల కూడా 1వ క్లాస్ నుంచి చక్కగా చదివింది. ఇక్కడ ఉన్న టీచర్ గారు, సరళ టీచర్ గారు చాలా మంచి మనిషి. అయితే ఆటల్లో కానీ చదువులో కానీ చాలా ఎంకరేజ్మెంట్గా చేసింది మా పిల్లకి. అయితే ఆ పిల్ల ఏ దాంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది బాగా ఎంకరేజ్మెంట్గా చేసింది టీచర్ గారు. అలా 5 వరకు ఇక్కడ చదివింది. తర్వాత గురుకుల పాఠశాలలో వెళ్ళాక నేషనల్ లెవెల్లో త్రోబాల్లో కప్పు గెలిచింది. టీచర్ గారు ఎంకరేజ్మెంటు, ప్రోత్సాహం మొత్తం ఉండబట్టి మా పాప అంతగా ఎదిగింది. ఇప్పుడు కూడా చక్కగా పాపకి ఎంకరేజ్మెంట్గా చేసింది. టీచర్ గారికి థ్యాంక్స్.
నా పేరు కలతోటి సునీత అండి. నేను ఇక్కడ ఆయాగా చేస్తున్నాను. చేసే ముందు మరి సరళ టీచర్ గారు అసలు ఫస్ట్లో ఆయాలు పెట్టేటప్పుడు మరి నన్ను పెట్టారు. చేసుకోమ్మా, ఇక్కడ పెరుగుతాయి, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పారండి. మరి ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఇక్కడ చేస్తున్నాను. వచ్చిన సార్లు కూడా నన్నే ఎంచుకున్నారు. మరి ఇక్కడే నేను చేస్తున్నాను. మరి టీచర్ గారు చాలా చాలా గొప్ప పనులు చేయించారండి. పిల్లల చేత పిల్లలను బాగా చూసి ఎంకరేజ్ చేస్తూ మా ఆటలు పెడతాం అన్నీ చేశారండి. మరి ఇంకా టీచర్ గారు చాలా ఆటలు కానీ మరి అవన్నీ అలంకరణ అవన్నీ చేయటం కానీ చాలా బాగా చేశారండి. మరి ముందుకు నడిపించేశారండి పిల్లలను కానీ అన్నిటినీ. అంతేనండి.